రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. ఇంకా మే నెల కూడా రాకముందే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. భానుడి బగబగలతో జనం అల్లాడిపోతున్నారు. టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఎండాకాలంలో ఉష్ణోగ్రత తొలిసారిగా 45 డిగ్రీల మార్కును దాటేసింది. నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరులో అత్యధికంగా 45.3 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. రాబోయే 2 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో సూర్యుడు నిప్పులు వర్షం కురిపిస్తున్నాడు. గెండలు మంటలు పుట్టిస్తున్నాడు. ఇంకా ఏప్రిల్ వారం చివరి వారంలో ఉండగానే వేసవి ప్రభావం తారాస్థాయికి చేరింది. ప్రచండ భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ టెంపరేచర్ల దెబ్బకు ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పుడే ఈ రేంజ్లో ఉంటే మే నెలలో పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటికే 2015, 2024 అత్యంత వేడి దశాబ్దంగా నిలవగా గత ఏడాది సైతం అత్యంత వేడి సంవత్సరంగా రికార్డు సృష్టించింది. గణాంకాలు గమనిస్తే ఏడాది కూడా సేమ్ సీన్ రిపీట్ కానుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటేశాయి. టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. 4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగానే, మరొక 9 జిల్లాలో 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సిహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసీ, నిర్మల్ జిల్లా కుబీర్లో 45.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా భీమినిలో 45 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మారేడుపల్లి, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా తిర్యానీల్లో 44.9 డిగ్రీలుగా నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్, కామారెడ్డి జిల్లా సోమూరు, నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో కూడా 44.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా నిస్టుల్లాపూర్లో 44.7 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 44.5 డిగ్రీలు, మెదక్ జిల్లా పొడిచినపల్లిలో 44.3 డిగ్రీలు, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరొక 9 జిల్లాల్లో 43 నుంచి 43.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కాగా 11 జిల్లాల్లో 42 నుంచి 42.9 డిగ్రీల టెంపరేచర్లు రికార్డ్ అయ్యాయి. హైదరాబాద్ సిటీలోనూ ఎండల ప్రభావం ఎక్కువగా ఉంది. బోయినపల్లిలో 42.1, బేగం బజార్లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖలు పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ను ప్రకటించాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందట. రానున్న 2 రోజుల్లో ఎండల తీవ్రత గణనీయంగా అధికమవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 48 గంటల్లో రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే 2 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. రాత్రి సమయాల్లో కూడా ఉక్కపోత, వేడి వాతావరణం అధికంగా ఉంటుందని తెలిపింది. పగటిపూట మాత్రమే కాదు, రాష్ట్రంలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్, మంచిర్యాల జిల్లాలో 26 డిగ్రీల కన్నా ఎక్కువగా టెంపరేచర్లు నమోదయ్యాయి. జోగులాంబ గద్వాల, వనపర్తిలో 25 డిగ్రీల మేర రికార్డులుగా ఉన్నాయి. అన్ని జిల్లాల్లోనూ 21 డిగ్రీల కన్నా ఎక్కువగానే రాత్రిపూట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఎండల ప్రభావం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని, జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకుంటే మంచిదని చెబుతున్నారు. అత్యవసరమైతేనే మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలని సూచిస్తున్నారు. వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలి.